ఆ గారి కొంచెం ఇవ్వండి. తిండి విషయంలో ఎవరికి షేర్ చేయను. అర్థమవుతుంది. నేనేమన్నా కావాలన్నా చేస్తున్నాను, ఏదో కడుపు నింపుకోవడానికి. సార్, నువ్వు దేవుడిని చెప్పుకొని తిరుగుతున్నావుగా, ఒక 10 లక్షలు ఇవ్వు, నేనున్న సమస్యలన్నీ సాల్వ్ చేసేస్తాను. ఆ తర్వాత నువ్వు చెప్పినట్టుగా మంచివాడికి జీవిస్తాను. ఎరా, నీ కంటికి లాల్ సెట్ లా కనిపిస్తున్నానా? 10 లక్షలు అడుగుతున్నావు, నువ్వు అప్పు తీసుకుంటావు, నేను చెల్లించాలా? నా దగ్గర నువ్వు భలే డీల్ వేస్తున్నావురా. డబ్బుని ఏడవకురా, ప్రశాంతత పోతుంది. ఏమయ్యా, ఏ? ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా ఉన్నానా? నేను తింటాను. సరే రండి, ఏదైనా ఇంట్లో మాట్లాడుకుందాం. నేను నిన్ను నమ్మి రానురా బాబు. ఎందుకో? నేను నిద్రపోతున్నప్పుడు ఏనుగు బొమ్మని OLX లో అమ్మి నమ్మేస్తావు నువ్వు. అలా ఎవరు ఏం కొనుక్కోరు, కానీ ఇలాగే మాట్లాడుతుంటే ఎలా? అన్నిటికీ ఒక సొల్యూషన్ ఉంటుంది కదా. మీరు ఇంటికి రావాలంటే నేనేం చేయాలి? దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. ఇదిగో. ఇప్పుడు మాత్రం ఇస్తున్నారు? నేను అడగగానే ఇచ్చాను, కాస్త లేట్ గానే ఇస్తాను. ఏదో దారి ఉందన్నారా, ఏం దారి? ఇలా చూడు, నువ్వు ఎవరి దగ్గర అబద్ధం చెప్పకూడదు, ఎవరిని మోసం చేయకూడదు, నీ మనస్సాక్షికి విరుద్ధంగా నడుచుకోకూడదు. మంచి మనిషిగా నువ్వు జీవించు, అది చూసి నేను వస్తాను. అయితే ఒట్టుగా నువ్వు నా ఇంటికి రాలేవు. ఎరా, నేను కనుక మంచోడుగా మారితే అందరు నా మీద సందేహపడి వేసి కుమ్మని కుమ్ముతారు. తర్వాత నేను నిన్ను వెతుక్కుంటూ రావాలి. సరే, వెళ్ళి పడుకో, లేదంటే నేనే వచ్చి కొడతాను. అయితే నేను ఒక ఐడియా చెప్పనా? ఏంటి? రేపు ఒక్కరోజు రిస్క్ తీసుకొని పొద్దున్న నుంచి నైట్ 12 దాకా మంచోడుగా జీవించి చూపిస్తాను. అలా నేను ఉంటే మీరు నాకు బదులుగా ఒకటి చేయాలి. రేయ్, చెత్తవన్నీ అడక్కరా, జాగ్రత్తగా అడుగు, ఇంకా నాకు పెళ్లి కాలేదు. అంత పెద్ద మ్యాటర్ ఏమీ కాదు, గానీ నేను రేపంతా మంచోడుగా ఉంటే గనక మీ నిజ స్వరూపాన్ని నాకు చూపించగలరా? ఎలా? ఈ ఫోటోల్లో 10 తలలు 20 చేతులతోటి స్వాములు ఉంటారు కదా, ఆ విధంగా మీరు మీ రూపాన్ని చూపించగలరా? 10 తలలు చూడాలంటే నువ్వు సింబు సినిమా చూడాలి. ఏమిటరా ఈ వేతనా? సరే, నా నిజ స్వరూపాన్ని చూపిస్తాను, నువ్వు తట్టుకోగలవా? ముందు చూపించు, తర్వాత తట్టుకుంటానో లేదో చూద్దాం. ఎలుక పైన ఊరేగుతా, ఎల్లలో కమ్ములు తిరుగుతా నేను. మీరు చెప్పిందంతా కన్ఫర్మే కదా? మళ్ళీ మీరు మాట మార్చకూడదు. రేయ్, నేనేమన్నా మీలాగా? నేను చెప్పింది గుర్తుందిగా. ఎవరిని మోసం చేయకూడదు, అబద్ధం చెప్పకూడదు, దొంగతనం చేయకూడదు, ఓ నలుగురికి మంచి చెయ్యి. అవన్నీ చేస్తాం, కానీ ఒక కండిషన్. ఏంటి? ఆ రూపాన్ని నా కళ్ళ ముందు చూపించాలి. అర్థమైందా? నువ్వు ఎవరితో డీల్ వేస్తున్నావో తెలుసా? నా గురించి తెలుసుకోవాలంటే నేను చెప్పింది చెయ్యి. సరే, నన్ను ఎందుకు ఈ చోటుకి తీసుకొచ్చారు? నేనేమో నన్ను ఒంటరిగా తీసుకొచ్చి కథం చేస్తారనుకున్నాను. వై దిస్ ప్లేస్? ఎరా, మీరే కదా నేను అన్ని చోట్ల ఉంటాను అంటూ ఉంటారు. ఇలాంటి మిల్లు దగ్గర ఉండనా ఏంటి? ఓ, ఇక్కడ నుంచి చాలా ఏళ్ళ క్రితమే వెళ్ళిపోయారనుకుంటా. ఈయన కూడా కనిపించట్లేదు.